హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాణి వంటలు. ఈరోజు గులాబ్ జామ్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మనం ప్రతి ఫెస్టివల్కి కూడా ఈ రెసిపీ చేసుకుంటూ ఉంటాం కదా. రెగ్యులర్గా అందరూ కూడా ఈ స్వీట్ని చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఫస్ట్ టైం చేసినా కూడా మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. నేను చెప్పిన మెజర్మెంట్స్తో మీరు కనుక చేస్తే మాత్రం సూపర్గా వస్తాయి. సో చూసారు కదా, మనకు చూస్తుంటేనే టెంప్టింగ్గా ఎంత చాలా బాగుంటాయో. సో ఇది నేను మీకు చూపిస్తున్నాను. కంప్లీట్గా లోపలి వరకు కూడా షుగర్ సిరప్ పీల్చుకుంటూ ఏ మాత్రం కూడా ఉండలు లేకుండా మనము తయారు చేసుకోవచ్చండి. నేను చెప్పిన ప్రాసెస్ కనుక మీరు పాటిస్తూ చేయండి, మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. ఫస్ట్ టైం చేసినా కూడా మీరు చాలా బాగా చేస్తారు. నేను ఇక్కడ వచ్చేసి ఎంటీఆర్ వర్క్ గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్నానండి. మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇది కంప్లీట్గా 180 గ్రామ్స్ ఉంది. సో ఇది మెజర్మెంట్తో పాటు చూపిస్తున్నాను. నాకు కంప్లీట్గా 1 కప్ వచ్చింది. సో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనము పిండి అంతా కూడా కలిపేసుకోవాలి. సో మనకి ఎంత వాటర్ పడుతుందో చూసారు కదా, జస్ట్ లైట్ సాఫ్ట్గా వచ్చేంత వరకు కూడా కలిపేసుకొని జస్ట్ ఒక 15 మినిట్స్ పక్కకు పెట్టేసుకోండి. 15 మినిట్స్ తర్వాతకి చూసారు కదా, పిండి అనేది ఇంకొద్దిగా సాఫ్ట్గా అయ్యేలాగా ఒక 3 మినిట్స్ అలాగా బాగా సాఫ్ట్గా వచ్చేలాగా కలిపేసుకోండి. సో చూసారా, లోపల ఈ విధంగా మనకు బబుల్స్ అనేది ఫామ్ అవ్వాలి. సో అప్పుడే కనుక మనకు సిరప్ అనేది మంచిగా పీల్చుకుంటుంది. సో చూసారు కదా, కొంచెం కొంచెంగా తీసుకొని ఉండలాగా చేసుకోవాలి. సో చిన్నగా తీసేసుకొని చిన్న బాల్ లాగా చుట్టేసుకోండి. పెద్దగా చుట్టేసుకుంటే మనకు సిరప్ పీల్చేసుకొని పెద్దగా అయిపోతాయి. కొంచెం చిన్నగా తీసుకొని ఉండలాగా చేసుకోండి. సో ఈ విధంగా చేసుకుంటూ మనము గులాబ్ జామున్లు చేసుకొని పక్క పెట్టేసుకోండి. సో చూసారు కదా, ఇది వచ్చేసి నేను బాగా స్ప్రెడ్ చేస్తూ నేను బాల్ లాగా చుట్టేసుకున్నాను. సో బాల్స్ అనేది ఎలా చుట్టుకోవాలో మీకు చూపిస్తాను. సో నార్మల్గా ఇది కంప్లీట్గా ప్రెస్ చేస్తూ కలిపిన బాల్, ఇది నార్మల్గా ప్రెస్ చేయకుండా కలిపిన బాల్ అన్నమాట. సో చూసారు కదా, ఇక్కడ ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అయ్యాయి. సో ఇలా ఉంటే మనకు సిరప్ అంతా కూడా నీట్గా అబ్జర్వ్ చేస్తుంది. సో గట్టిగా చుట్టుకున్న దాంట్లో మనకు అబ్జర్వ్ చేయదు సిరప్. సో ఈ విధంగా చేసి పక్క పెట్టేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనం రెండు ఒకటేసారి తీసేసుకున్నాం. 1 కప్ ఆఫ్ గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్నాను కదా, 2 కప్స్ ఆఫ్ షుగర్ తీసుకోండి అండ్ 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోండి. సేమ్ క్వాంటిటీలోనే తీసుకోండి. 1 కప్ ఆఫ్ షుగర్కి 1 కప్ ఆఫ్ వాటర్. సో ఈ విధంగా నేను 2 కప్స్ ఆఫ్ షుగర్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా వేసేసుకొని మనము ఈ ఫ్రై అయ్యే లోపల మనకు షుగర్ సిరప్ అంతా కూడా రెడీ అవుతుంది. సో జస్ట్ ఒక 10 మినిట్స్లో మనకు గులాబ్ జామ్ ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇక్కడ మనకు షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోయింది. ఈ టైంలో యాలకుల పొడి వేసుకోవాలి. సో ఇక్కడ ఆయిల్ కూడా ఫ్రై అయింది కదా. సో ఈ టైంలో మనము గులాబ్ జాములు కూడా ఒక్కొక్కటిగా వేసుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, లోపల పిండి అంతా కూడా కుక్ అవ్వదు. మీడియం ఫ్లేమ్లోనూ ఈ విధంగా నేను గరిటె పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఈక్వల్గా అంటే కూడా మనకు సేమ్ కలర్లో వస్తాయి. సో కొంచెం గోల్డిష్ కలర్ రావాలి. సో ఈ విధంగా వచ్చాక మనము అది సిరప్లో వేసేసుకుందాం. షుగర్ జస్ట్ సిరప్ మెల్ట్ అయిపోతే సరిపోతుంది. ఆ టైంలో మనము ఇది అంతా కూడా వేసేసుకొని ఒక 10 మినిట్స్ పాటు పక్కకు పెట్టేసుకోండి. మనము ఈ షుగర్ సిరప్ అంతా పీల్చుకుంటూ చాలా సూపర్గా టెంప్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇది ఈ విధంగా నేను చెప్పిన విధంగా అయితే చేస్తే మాత్రం మీకు పర్ఫెక్ట్గా వస్తాయండి. సో చాలా సాఫ్ట్గా లోపలి వరకు కూడా ఎంత డెలికేట్గా ఉంది చూసారు కదా, చూస్తుంటే తినాలి అనిపిస్తుందండి. అంత బాగా కుదురుతాయి మీకు కూడా. సో డెఫినెట్గా మీరు కూడా ఈ రెసిపీ అనేది ఒకసారి ట్రై చేసి చూడండి. సో మీ 1 టైం చేస్తే మళ్ళీ చేయాలి అనిపిస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.